ఏడాదిలో రాష్ట్రంలో డయాలసిస్ సేవల కోసం 168 కోట్లు ఖర్చు పెట్టామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయనగరం జిల్లా ఎస్కోట ప్రాంతీయ ఆసుపత్రిలో నూతన డయాలసిస్ సెంటర్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. 100 పడకల ప్రాంతీయ వైద్యశాల నూతన భవనంతో పాటు సీతంపేటలోని డయాలసిస్ సెంటర్ను వర్చువల్గా ప్రారంభించారు. ఎవరు డయాలిసిస్ కారణంగా ఇబ్బంది పడకుండా, ప్రాణాలు పోకోకుండా, కుటుంబం మీద భారం కాకుండా, ఆ ప్రభావం ఆ పిల్లల మీద చూడకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ 65 PMNDP డయాలిసిస్ సెంటర్లు మన రాష్ట్రానికి మంజూరు చేసింది. దాంట్లో ఎస్కోట డయాలిసిస్ సెంటర్ కూడా ఉంది. రెండోది సీతంపేట, ఇప్పుడు మనం చేస్తున్నాం సీతంపేట డయాలిసిస్ సెంటర్ కూడా ఉంది. 131 కోట్లు 23-24 సంవత్సరంలో డయాలిసిస్ పేషెంట్ల కోసం ఖర్చు పెడితే మనం 30 సంవత్సరం 168 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ మనం ఎక్కడ దాన్ని రేపు మాట్లాడడం కానీ పదే చెప్పడం కానీ చేయట్లేదు. నిశ్శబ్దంగా మాటలు కాదు, చేతల్లో చూపించాలనే సిద్ధాంతాన్ని నమ్మాం. ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించే దిశగా కూడా ప్రయత్నం చేస్తాం. పూర్తి స్థాయి డాక్టర్లు అందుబాటులో ఉండేలాగా ఎస్కోట ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి ఎవరో పేషెంట్ కూడా ఇబ్బంది పడకుండా ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందేలాగా చేయాలి. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, వచ్చిన ప్రతి పేషెంట్ ని, ఈ ఆసుపత్రి సిబ్బంది అందరికీ కూడా వచ్చిన పేషెంట్ ని నవ్వుతూ ఓపికగా వాళ్ళ సమస్యను వినాలా, వినిన తర్వాత వాళ్ళకి కావాల్సిన మందుల్ని ఇవ్వడం లేదా సంబంధిత డాక్టర్ దగ్గర పంపాలా, మీరు వ్యవహరించాలా. వ్యవహరించకపోతే ఎటువంటి ఉదాసీనత చూపించినా ఈ ప్రభుత్వం గతంలో లాగా ఉపేక్షించదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. మనం మంచిగా ఉండాలా, గౌరవం తీసుకురావాలా, మన వృత్తికి గౌరవం తేవాలా, మన ప్రభుత్వానికి గౌరవం తేవాలా.